హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే ఎంతో హెల్తీ అయిన వంటకం మీకు ఈరోజు చూపిస్తాను. ఎటువంటి ఆయిల్ వాడకుండా, ఎటువంటి పాకం పట్టకుండా నువ్వులతో మంచి స్వీట్ని మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం నేను చూడండి ఒక 1/2 kg నువ్వులు తీసుకున్నాను. వీటిని ఒక కళాయిలో వేసేసి లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుందాం. ఇవి తెల్లగా పొంగి అవి వేగినట్టు మనకి తెలిసిపోతుందండి. అంతవరకు నువ్వులు వేయించుకోవడంలోనే నువ్వుల లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది. ఆ స్మెల్లే డిఫరెంట్గా ఉంటుందండి మంచిగా వేగితే. అందుకని వీటిని మనం ఇప్పుడు చక్కగా వేయించుకుందాం. మీలో ఎంతమందికి నువ్వుల లడ్డు ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమంది ప్రతిరోజు నువ్వుల లడ్డుని తీసుకుంటారో కూడా, నువ్వుల పట్టి కానీ నువ్వుల లడ్డు, అసలు నువ్వుల్ని ఎవరైనా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో వంటల్లో కానీ నువ్వుల పొడి చేసి, లేదంటే ఒక స్పూన్ నువ్వుల్ని తినడం కానీ ఎవరు చేస్తారో నాకు కామెంట్ చేయండి. చూడండి నువ్వులు చక్కగా వేగిపోయాయి, తెల్లగా అయిపోయాయి. చూడండి మనకి పొంగినట్టుగా. ఇలా వేగిపోయిన తర్వాత వీటిల్లో మనకి కొన్ని యాలకులు వేసుకోండి. యాలకులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అరుగుదలకు కానీ చాలా రకాలుగా ఉపయోగపడతాయి యాలకులు. దీనికోసం చూడండి నేను ఈ బెల్లం గడ్డ తీసుకుంటున్నాను. ఇది ఒక 300 గ్రాములు ఉంటుందండి. 1/2 kg నువ్వులకి ఒక 300 గ్రాముల బెల్లం అయితే సరిపోతుందండి. ఇంకా స్వీట్ ఇంకా చాలా తక్కువగా తినాలనుకున్న వాళ్ళు ఒక 1/2 kg నువ్వులకి 1/2 kg బెల్లమైనా సరిపోతుందండి. కొంచెం స్వీట్ కావాలనుకున్న వాళ్ళు 300 కానీ 400 గ్రాములు కానీ వేసుకోవచ్చు. చూడండి నువ్వులన్నీ చక్కగా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందామండి. మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో మన బెల్లాన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా నల్లగొట్టేసి ఆ చిన్న బెల్లం ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి నా మిక్సీ జార్లో చాలా నిండిపోయింది. జార్ అనేది మిక్సీ అనేది మళ్ళీ బెల్లం వేసాక మిక్సీ పడుతుంటే తిరగట్లేదండి. అందుకని ఇంతకుముందు మనం నువ్వులు వేయించుకున్న కళాయిలోనే ఈ పొడిని అంతా వేస్తూ కొంచెం కొంచెం తీసుకుంటూ బెల్లాన్ని నువ్వుల్ని మిక్సీ పట్టేసుకున్నానండి. మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్నంతా ఒక గిన్నెలో పోసేసి చూడండి చేతితో ఇలా కలిపేసుకోవాలి. బెల్లం అంతా చక్కగా నువ్వుల పొడికి అంతా కలిసేలాగా కలిపేసుకోండి. మీకు కావాలంటే ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి యాడ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇలాగైనా నువ్వుల్ని చుట్టేసుకోవచ్చండి. నువ్వుండల్ని చుట్టేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు ఊరికే ట్రై చేస్తున్నాను. మనకి ఇలా అనేస్తే చూడండి బెల్లం అనేది చక్కగా సరిపోయింది. దానిలో తేమ ఉంటుంది కదండి, ఆ తేమకి లడ్డూలు అనేవి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఒక 4-5 స్పూన్లు నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసేసుకొని నెయ్యి కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని అప్పుడు ఉండలు చుట్టేసుకుందామండి. ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తిన్నామంటే మన హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తీసేసుకోండి. దీంట్లో చూడండి మనం ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి పాకం కానీ యూజ్ చేయలేదు. చాలా ఈజీగా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఈ నువ్వుల లడ్డూని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. తగినన్ని నువ్వులు తగినంత బెల్లం తీసేసుకొని మనం మిక్సీ పట్టేసుకొని ఇలా ఉండలుగా చుట్టేసుకున్నామంటే మనకి నువ్వుల లడ్డు రెడీ అయిపోతుంది. ఇంకా వీటిని బెల్లంతో పాటు మనం పాతకాలం నాటి రోళ్ళు ఉంటాయి కదండి, ఫస్ట్ నువ్వుల్ని రోట్లో వేసి చక్కగా రోకలు తీసుకొని దంచేసుకొని తర్వాత బెల్లం వేసి దంచేసుకొని ఉండలు చుట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయండి. చూడండి ఈ పిండినంతా ఇలా ఉండలుగా చేసేసి పెట్టేసుకుంటున్నాను.
ఇప్పుడు అందరికీ బోన్స్ చాలా వీక్గా ఉంటున్నాయి కదండి. మనందరికి కూడా మన బోన్స్ అనేవి చాలా హెల్తీగా ఉండాలంటే, తగినంత మన బాడీకి కాల్షియం అందాలంటే ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డు తిన్నామంటే చాలా హెల్తీగా ఉంటామండి. తప్పకుండా మీరు కూడా హెల్తీగా ఫుడ్ రెడీ చేసేసుకొని మీ ఇంట్లోనే చాలా ఈజీ ప్రాసెస్తో, ఖర్చు కూడా పెద్దగా ఉండదండి. నువ్వులు, బెల్లము, యాలకులే కదా. ఇలా ప్రతిరోజు ఒక నువ్వుల లడ్డూని తీసుకున్నారంటే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మన ఆడవారికేనండి ఎక్కువగా బోన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఇలా మనకి ఇది న్యాచురల్గా దొరికేయండి ఫుడ్, న్యాచురల్ ఫుడ్. ఇలా నువ్వుల లడ్డూని తీసుకున్నామంటే మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి. చూడండి, అలా అన్నిటినీ ఇలా ఉండలుగా చుట్టేసుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయో నువ్వుల లడ్డూలు. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా చక్కగా హెల్దీ ఫుడ్ని, హెల్దీ స్వీట్ని రెడీ చేసుకోండి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడల్లా ఇలా వేరే ఏదో ఆయిల్లో చేసినయో బయట కొనుక్కునేయో కాకుండా ఇలా హెల్దీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకొని హెల్దీ ఫుడ్ని తీసుకున్నామంటే హెల్దీగా ఉంటాం ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నువ్వుల లడ్డు ఇష్టమో, మీలో ఎంతమంది ఇంట్లోనే నువ్వుల లడ్డు ప్రిపేర్ చేసుకొని తింటారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.